నల్గొండ జిల్లా కేంద్రంలోని జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మంత్రి స్పందించి మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మంత్రి స్పందించి మాట్లాడుతూ నల్గొండలో జర్నలిస్టుల సంఘానికి 10 ఎకరాల స్థలం కేటాయించి ఇస్తామని తెలిపారు. ఇంకా సరిపోకపోతే 5 ఎకరాల స్థలం కేటాయించి 6 నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ సొసైటీ అధికారులు, సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ మండేకి నేను కూడా ఉంటాం. ఇక్కడ ఉన్న ప్రెస్ సోదరులు కూడా ఇచ్చిన జాయింట్ కలెక్టర్ గారు మీరు కూడా నోట్ చేసుకోండి. నేను పక్కకే కలెక్టర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఎకరాలు అనుకుంటా బహుశా ప్రెస్కు క్యాబినెట్లో పెట్టి మేము ప్రెస్ వాళ్ళకు హౌసింగ్ సొసైటీ కోసం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్న చిన్న పేపర్ వాళ్ళందరూ కూడా దాన్ని లేఅవుట్ చేయించి దాన్ని త్వరగా ప్లాట్లుగా విభజించి రోడ్లు వేయించి అందరికీ కూడా ఇంధనం వెలిచ్చే కార్యక్రమం చేయడానికి వాళ్ళు ఉపయోగించింది. దాన్ని కూడా నేను కలెక్టర్గా ఎండర్ చేశాను. దాని మీద ఎంతోమంది పేదలు ఉన్న ప్రెస్ వాళ్ళకు ఆ కార్యక్రమం అది సరిపోకుంటే ఇంకా 5 ఎకరాలు పక్కకు సేకరించినా సరే నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అందరూ కూడా పత్రికా సోదరులకు కూడా త్వరలోనే ఒక 6 monthsలోనే ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తీసుకొని రోడ్లు నిర్మించే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి చెప్తున్నాం. మీ ద్వారా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కానీ కేటీఆర్ గారు కానీ మీరేమన్నా కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి బ్యారేజ్ కూలిపోయి ఇలా 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిపోయింది. ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.